హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మనకైతే ఉగాది వస్తుంది కదండి. ఉగాది ముందు రోజు మనకు కొత్త అమావాస్య వస్తుంది. కొత్త అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజ చేస్తే చాలా మంచిదండి. ఏంటంటే మనం అమావాస్య రోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది. ఈ కొత్త అమావాస్యనే కాదండి, ఏ అమావాస్య వచ్చినా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఏంటంటే మనకు ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య వస్తుంది కదా. ఆ కొత్త అమావాస్య రోజు మన గ్రామ దేవతకి పూజిస్తారు చాలామంది. అలాగే మన గ్రామ దేవతతో పాటు ఇలాగ ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చండి. పూజ చేసుకుంటే చాలా మంచిది. మార్వాడీస్ ఉంటారు కదా, అమావాస్య రోజే పూజ చేస్తారండి. వాళ్ళైతే మనమైతే అమావాస్య రోజు అయ్యో ఏది చేయకూడదు, ఈరోజు అమావాస్య అని అనుకుంటాం. కానీ ఏంటంటే అమావాస్య రోజు చేస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమావాస్య రోజు చేసిన పూజ అయితే అమ్మవారికి చాలా ఇష్టము. అలాగే మనం ఏంటంటే ఈ అమావాస్యనే కాదండి, కొత్త అమావాస్యనే కాదు, ప్రతి అమావాస్యకి ఇలాగ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకించి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఏంటంటే మనము కొత్త అమావాస్య రోజు ఇలాగా ఒక కిందన మనం పూజ చేసుకుంటాం కదా. పూజ చేసుకున్న తర్వాత కిందన మనం ఇలా పీట పెట్టుకొని పీట మీద ఇలా పూజ చేసుకోవచ్చండి. లేదా దేవుడి గదిలో కూడా చేసుకోవచ్చు. నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి పీట మీద నేను ఇలాగా పూజ అనేది చేసుకుంటున్నాను. మీరు దేవుడి గదిలో కూడా చేసుకోవచ్చండి. ఇంకా మనం ఏంటంటే కిందన పసుపుతో అలికి తర్వాత ముగ్గు పెట్టుకోవాలండి. అయితే పద్మ ముగ్గు లేదా కమలం ముగ్గు, లక్ష్మీ అమ్మవారికి ఏ ముగ్గు అయితే ఇష్టమో ఆ ముగ్గు పెట్టుకోవాలండి. ఆ ముగ్గు పెట్టుకున్న తర్వాత పీట అనేది వేసుకోవాలి. పీటకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఇలాగ ఒక మంచి క్లాత్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారితో పాటు వినాయకుడిని కూడా పెట్టుకోవాలండి. విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి కదా. మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని కూడా పెట్టుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నానండి. ఇలాగా ఇంకా లక్ష్మీ అమ్మవారితో ఫోటోతో పాటు నా దగ్గర ఈ మట్టితో చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇవైతే వినాయకుని పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడైతే నా దగ్గర చిన్న లక్ష్మీ అమ్మవారు విగ్రహం అయితే ఉందండి. ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. చూశారు కదా చిన్నది ఎంత బాగా కనబడుతుందో లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే. ఆ విగ్రహాన్ని కూడా ఇలా పెట్టుకున్నానండి. తర్వాత మనం పెట్టుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలండి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు అలాగే మంగళకరమైన వస్తువులతో మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిది. ఏ అమావాస్యకైనా ఇలాగ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. మనమే కాదండి, మార్వాడీస్ అయితే ఇలాగ పూజ అనేది చేస్తారండి ప్రతి అమావాస్యకి. ఏంటంటే అమావాస్య అంటే మనం ఏటి చేయకూడదు, అమావాస్య అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఇలాగ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే మార్వాడీస్ కూడా ఇలా చేస్తూ ఉంటారండి. ప్రతి అమావాస్యకి లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజ చేస్తూ ఉంటారు. ఇంకా మనమైతే కొత్త అమావాస్య వస్తుంది కదా, అందుకని మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇంకా ఉగాది ముందు రోజు చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఉగాది రోజు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించండి. మీకు ఇష్టమైన ఇష్ట దైవాన్ని కూడా పూజించండి. అలాగే వినాయకుడు కోవిలికి వెళ్ళి దర్పగడ్డి ఇచ్చి పూజ కూడా చేయించుకోండి. దర్పగడ్డి ఇచ్చి వినాయకుడికి పూజ చేయించుకోండి, చాలా మంచిదంట. నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తే నాకు తెలిసింది చెప్పాననే సంతోషం అనేది ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, మనము చాలా వరకు పూజలు నేను ఏంటంటే సింపుల్గా ఎలాగ ఇంట్లో చేసుకుంటామో అలాగే చూపిస్తానండి. ఎటువంటి ఆడంబరం లేకుండా, ఎటువంటి రకరకాల వెరైటీస్ పెట్టకుండా ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే చిన్నదే ఉంది. ఆ చిన్నదే పెట్టి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే దీపావళికి ఈ మట్టి బొమ్మలు అయితే కొన్నానండి. అవి కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఏంటంటే వినాయకుడిది అలాగే లక్ష్మీ అమ్మవారిది వినాయక స్వామిది బొమ్మలు అయితే మా ఇంట్లో ఉన్నాయి. అవి పెట్టి ఇగోండి ఇలా పసుపు కుంకుమ పెట్టి సింపుల్గా పూజ అనేది
చేసుకోవచ్చండి. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా నేను ఇతడి విగ్రహం లక్ష్మీ అమ్మవారిది ఉంది కాబట్టి పెట్టాను. లేదంటే మీరు అలా ఫోటో పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా మీ ఇష్టం ఎన్ని రకాల దీపాలు పెట్టినా ఎంత కలగా ఉంటే అంత ఇష్టం అండి లక్ష్మీ అమ్మవారికైతే. ఇలాగా నేనైతే పూజ చేశానండి. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది. ఏంటంటే మనము ఈ అమ్మవారికి పూజ చేయడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి. అన్న వస్త్రాలకి సిరి సంపదలకి లోటు లేకుండా ఉంటుంది ఇలా పూజ అనేది చేసుకుంటే. మనం అమావాస్య రోజు ఈ పూజ అనేది చేసుకుంటే ఈ పూజకైతే మనం ఎక్కువ ఖర్చు అనేది కూడా ఉండదండి. ఏంటంటే పాలతో చేసిన ప్రసాదమైనా పెట్టచ్చు, లేదా బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. లేదంటే ఉట్టు పాలు కూడా పెట్టి మనం ప్రసాదంగా చెయ్యొచ్చండి. పెద్దగా ప్రసాదాలు అవి వండి అలాగే కొబ్బరికాయ కొట్టి చేయవసరం లేదండి. కావాలంటే మనకు కావాలి అనుకుంటే కొబ్బరికాయ కొట్టచ్చు, కానీ లేకపోతే పర్వాలేదండి. ఏంటంటే పాలైనా నైవేద్యం పెట్టచ్చు, లేదంటే బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు. ఏది ఉంటే అది మనం నైవేద్యం పెట్టి ఇలాగ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా తాంబూలం కూడా పెట్టాను. పాలు నైవేద్యం పెట్టి తాంబూలం అనేది కూడా పెట్టాను. ఏంటంటే మీతో వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా మీతో అదే పాలు అనేది పెట్టి మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే మీరు పరమాన్నం వండినా లేదంటే ఏదో ఒకటి ప్రసాదం వండినా పర్వాలేదు. లేదంటే ఒక స్వీట్ అయినా పెట్టచ్చు, లేదా బెల్లం ముక్క పెట్టచ్చు, లేదా అరటిపళ్ళు పెట్టి ఇలాగా అమావాస్య రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలాగ అమావాస్య రోజు దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే మనము ఎన్ని పూజలు చేసినా లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. ఎందుకంటే ఆ తల్లి చల్లని చూపు మన మీద ఉంటే మనకి అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి. అందుకే మనము లక్ష్మీ అమ్మవారికి చేసిన పూజ ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాలండి. చేసి ఏంటంటే ఎంత అలంకరణ చేస్తే అంత బాగుంటుందండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు మనమైతే ఏమీ చేయవసరం లేదు. ఇలా దీపం అనేది పెట్టుకొని మీకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు పెట్టుకొని అలాగే మంగళకరమైన వస్తువులతో ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమః అనుకొని, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకొని మనస్ఫూర్తిగా ఎలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇక్కడ ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు దీపం, అదే ఐశ్వర్య దీపం పెట్టుకున్నానండి. అలాగే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే తమలపాకు దీపం కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఏంటంటే మనము ధనదీపం కూడా పెట్టుకోవచ్చండి. ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి అమావాస్య రోజు ఇలా ఉప్పు దీపం కానీ, లేదా తమలపాకు దీపం కానీ, లేదా ధనదీపం కానీ, లేదంటే ఈ లక్ష్మీ అమ్మవారికి ఏవి ఇష్టమైతే అవి చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ ఉప్పు దీపం అనేది పెడుతున్నాను. ఆ రోజైతే ఇలాగ ఐశ్వర్య దీపం పెట్టుకోండి, చాలా మంచిది. ఈ వీడియో కూడా చేశానండి. ఐశ్వర్య దీపం కావాలంటే వీడియోలు ఉంటాయి చూడండి. ఏంటంటే అందులో ఉప్పు దీపం పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కదా, దానికోసం అయితే నేను ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను. అలాగే ఏంటంటే ధనదీపం కూడా వీడియో షేర్ చేశానండి. నేనైతే నారికేల దీపం పెట్టాను కదా, నారికేల దీపం కూడా పెట్టుకోండి. సోమవారం అయితే ఆ రోజు ఏంటంటే అమావాస్య రోజు ఆ రోజు సోమవారం కదండి, సోమవారం శివుడి రోజు కదండి, ఆ రోజు శివుడికి కూడా నారికేల దీపం అయితే పెట్టుకోండి. ఆ వీడియో కూడా షేర్ చేశానండి. దానికైతే నాకు ఆ వీడియోకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి, నారికేల దీపం కూడాను. ఈ వీడియో కూడా నాకు మీరు చూసి నాకు లైక్ చేసి షేర్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. మరొక మంచి వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఇంకా ఇక్కడ నేను ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను కదా, ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత మనం మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఇంకా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే ఇలాగ మనం మంగళకరమైన వస్తువులతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే నాకు తెలిసిన
పూజలన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారని. ఎప్పుడైనా సరే మనం ఎంత ఎదిగినా జనాల గోలైతే మన మీద ఉంటుందండి. అలా లేకుండా ఇలాగ మన ఇంట్లోనే అమ్మవారికి ఇలాగ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే ఎవరి ఏడుపులు మన మీద ఉండకుండా ఏంటంటే ఆ చల్లని తల్లి కరుణ మన మీద ఉంటూ ఉంటుందండి. అందుకోసం అయితే మనము ఇలాగ ఏ ఉప్పు దీపం అయితే పెట్టుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి. ఏంటంటే జనాలు ఏంటంటే మనం కష్టం చెప్పుకుంటే కష్టం తర్వాత నవ్వుతారండి. అలాగే సుఖం చెప్పుకుంటే ఏడుపులు ఉంటాయండి. అలా కాకుండా ఏంటంటే మనము ఇష్టంగా మన ఇంట్లో ఉన్న అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే ఏంటంటే మన కష్టాలు అవన్నీ తల్లి తొలగించి మనకి సుఖశాంతులను అయితే మనకు ఆ తల్లి ప్రసాదిస్తుందండి. అందుకోసం మనం ఏంటంటే ఏ పూజ చేసినా చేసినా మనం మనస్ఫూర్తిగా చేస్తూ అలాగే లేదు అన్న వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే అదే మనకి సంతోషం అండి. మనకు కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనస్ఫూర్తిగా ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలండి. దానికోసం అయితే మనం ఇలాగ అమ్మవారికి పూజిస్తే అమ్మవారి కరుణ మనపై ఉంటే మనము ప్రతి ఒక్క దాంట్లోనే విజయం అనేది సాధిస్తామండి. అందుకోసం మనం ఏంటంటే అమావాస్య రోజు ఇలాగ పూజ చేసుకోండి. ఈ అమావాస్య అనే కాదండి, ఏంటంటే ప్రతి ఒక్క అమావాస్యకి లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే నేను పువ్వులతోని చక్కగా అందంగా డెకరేషన్ చేస్తున్నానండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఎంత నిండుగా కనబడితే అంత ఇష్టం కదా. ఇంకా ఇలాగైతే నేను చేస్తున్నాను. ఇంకా నా దగ్గర అయితే లక్ష్మీకరమైనవన్నీ ఉన్నాయండి. ఏంటంటే గోమతి చక్రాలు, అలాగే గవ్వలు, అలాగే చిట్టి గాజులు, అలాగే పసుపు కొమ్ములతోని నేనైతే పూజ చేశానండి. ఇలా గులివెంద గింజలు, అలాగే ఏంటంటే తామర గింజలు, ఇవన్నీ నా దగ్గర అయితే ఉన్నాయండి. వాటితోనైతే పూజ చేసుకున్నాను. మీ దగ్గర ఏమీ లేకపోతే అక్షింతలు వేసుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. పువ్వులు ఉండాలనే లేదు, పువ్వులు ఉంటే పెట్టుకోండి. పువ్వులు కూడా లేకపోయినా సరే మనస్ఫూర్తిగా అక్షింతలు పెట్టి పూజ చేసుకోండి, అంతే చాలండి. మనకి ఆ తల్లి అన్నీతో పూజ చేయమని చెప్పలేదండి. ఏంటంటే మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటే చాలండి. అందుకోసం అయితే నా దగ్గర అవైతే ఉన్నాయని నేను పూజ అయితే చేశాను. కానీ మీరైతే ఏం చేస్తారంటే అక్షింతలు ఉంటే అక్షింతలు కలుపుకొని అక్షింతలతో పూజ చేసుకోండి. ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమః అనుకోండి, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకొని అలాగే అమ్మవారికి పూజ చేసినప్పుడు అయ్యవారికి కూడా పూజ చేయాలి కదా. అలాంటప్పుడు మనం గోవింద నామాలు కానీ విష్ణు సహస్ర నామాలు కానీ చదువుకొని పూజ చేసుకోండి. ఇక్కడైతే చూసారు కదా నేను పసుపు కొమ్ములతో పూజ చేసుకుంటున్నాను. అలాగే చిట్టి గాజులు, తామర గింజలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి. అందుకోసం నేను పూజ చేస్తున్నాను. మీరైతే ఏం చేస్తారంటే అక్షింతలతో పూజ చేసుకోండి, లేదంటే పువ్వులు ఉంటే పువ్వులతో పూజ చేసుకోండి. కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా మంచిదండి. అమావాస్య అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. ఇంకా ఉదయం చేసే కన్నా ఇంకా సాయంత్రం టైంలో చేయండి, చాలా మంచిది. అమావాస్య రోజే కాదండి, ప్రతి శుక్రవారం ఇలాగా సాయంత్రం సమయంలో ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఉదయం కన్నా సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. ఏంటంటే సాయంత్రం పూట చేసుకునే పూజ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. మీ దగ్గర ఏముంటే అలాగా. నేనైతే ఇక్కడ కిందన పీట మీద పెట్టి పూజ చేశాను, కానీ మీరైతే దేవుడి గదిలో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. చిన్న ప్లేట్లో అమ్మవారిని పెట్టుకొని ఇలా పూజ చేసుకోండి చాలు. ఒక్క దీపం మనస్ఫూర్తిగా పెడితే అదే చాలండి. నేనైతే ఇలా చేశాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మటుకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనండి నేనైతే అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది కూడా ముందు వీడియో షేర్ చేశానండి. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే మనము చాలా వరకు ఏంటంటే చాలా అప్పులు చేసి ఇలాగ అలాగ వస్తువులు అయితే కొంటూ ఉంటారండి. అలా కాకుండా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న అక్షయ పాత్రను పెట్టుకోండి, చాలా మంచిది. దానికోసం అయితే ఏమీ లేదండి, ఒక కుండను తెచ్చుకొని ఆ కుండలోని మనము ఉప్పు అనేది వేసుకొని డబ్బులు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే మనం సంపాదించిన సంపాదన వృధా ఖర్చులు కాకుండా ఉంటుందండి. మనం ఒకరి దగ్గర తీసుకొని అవసరం లేదు, మన కష్టార్జితం మనకి నిలబడితే చాలండి. దానికోసం అయితే అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడియో షేర్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ రోజు అమావాస్య రోజు కాదు, ఉగాది రోజు అయితే ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూసి అలాగ అక్షయ పాత్ర అనేది పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు పెట్టుకోవచ్చు, లేదా శుక్రవారం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ ఉగాది రోజు కూడా పెట్టుకోవచ్చు. ఉగాది రోజు చాలామంది వస్తువులు అనేది కొంటూ ఉంటారు, డబ్బులు ఉన్నా లేకపోయినా కొంటూ ఉంటారు. ఉంటే కొనుక్కోండి, కాదని అనలేదు,
కానీ అలా పెట్టుకోండి. అదే మనకి ఏంటంటే మనకొచ్చిన కష్టార్జితం మనకి నిలబడితే చాలండి. వేరే వాళ్ళ డబ్బు మనకు అవసరం లేదు కదా! అలాగా మీరు గాని అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే మనకొచ్చిన సంపాదన ఎవరెవరి చేతుల్లోనో డబ్బులనేది మారుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి మనకి పాజిటివ్‌గా ఉంచి మన కష్టార్జితం మనకు ఉండేటట్టు ఉంటుందండి. అక్షయ పాత్ర పెట్టుకుంటే ఆ వీడియో కూడా చూడండి. మీరు వెళ్ళి ఆ వీడియో చూసి అలాగా ఉగాది రోజు పెట్టుకోండి. చాలా మంచిది. ఆ వీడియో కూడా మీతో షేర్ చేశానండి. అలాగే ఇప్పుడు అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పూజను కూడా మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే మట్టుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిసారి ఇదే మాట అంటున్నాను అనుకోవద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మట్టుకు షేర్ చేయడం మర్చిపోవద్దు. చూశారు కదా, పూజ చేస్తూ ఉన్న కొద్దీ ఎంత కలగా ఎంత నింపుగా అమ్మవారు కనబడుతున్నారో. ఇక్కడ నేను చిట్టి గాజులు ఇవన్నిటితో పూజ చేసుకున్నాను కదా, ఇలాగ 2 పువ్వులు పెట్టి మీరు దీపం అనేది పెట్టుకొని చూడండి. ఆ రోజు ఎంత మనశ్శాంతిగా ఎంత నిండుగా ఎంత కలగా మన ఇల్లు అయితే ఉంటుందో. ఆ రోజు అమావాస్య రోజు అనే కాదండి, ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకుంటే ఆ తల్లి కరుణ మీ పైన ఉంటుందండి. ఇంకా ఇక్కడ నా దగ్గర అయితే పువ్వులు అయితే బోల్డ్ ఉన్నాయండి. చూశారు కదా, పువ్వులతోని ఇలా చేసేసరికి అమ్మవారు ఆ పువ్వుల్లో కూర్చుంటే ఎంత నిండుగా ఎంత నింపుగా కనబడుతున్నారో. మీ దగ్గర విగ్రహం లేకపోయినా పర్వాలేదండి. ఒక్క ఫోటో పెట్టుకొని ఇలా దీపం అనేది పసుపు కుంకుమ పెట్టుకొని దీపం అనేది పెట్టుకొని చిన్న బెల్లం ముక్క అనేది పెట్టి మనస్ఫూర్తిగా చేసుకోండి. అంతే చాలండి. నేనైతే ఇలాగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వెండి కుందులే ఉండవసరం లేదండి. ఏంటంటే ఒక మట్టి ప్రమిద తెచ్చుకొని ఆ మట్టి ప్రమిదలోనైనా సరే మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఏంటంటే పెద్దగా ప్రత్యేకించి ఇవి ఉండాలి అవి ఉండాలని పని లేదండి. ఏంటంటే పువ్వులు ఉండి మనం మనస్ఫూర్తిగా దీపం పెట్టి బెల్లం ఒక నైవేద్యం పెడితే చాలండి. ఇంకా నేనైతే ఈ పూజ ఇలా చేశాను, మీకు ఉపయోగపడుతుందని. నేనైతే నిన్న శుక్రవారం కదండి, నిన్న సాయంత్రం ఇలా చేసి మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇంకా అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ హారతి ఇచ్చేయడమేనండి. హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా ఒక దండం అనేది పెట్టుకోండి. ఇలా ప్రతి శుక్రవారం చేసుకోండి, లేదా అమావాస్య కూడా చేసుకోండి. చేసుకున్న తర్వాత మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూస్తారండి. ప్రతి శుక్రవారం ఇలా చేసుకోండి, లేదా అమావాస్య రోజు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు కొత్త అమావాస్య వస్తుంది కదా, ఆ రోజు కూడా మన గ్రామ దేవతతో పాటు ఇలాగ లక్ష్మీ అమ్మవారికి ఉదయం అమ్మవారికి పూజ చేసుకోండి, సాయంత్రం ఇలా లక్ష్మీ అమ్మవారికి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి. మీకే తెలుస్తుంది ఎంత మనశ్శాంతిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూడడానికి కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఇల్లంతా నింపుగా ఉంటుంది. ఇంకా ధూపం కూడా వేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ధూపం అయితే వేసుకోండి. ఇల్లంతా ధూపం వేసుకోండి. ఇలా పూజ చేసి ఇల్లంతా ధూపం అయితే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.